ఎడారిలో సెలవు. అక్టోబర్ 1 తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. శ్రమ నొందియుండుట నాకు మేలాయను. 119వ కీర్తన 71వ చరణము. విచిత్రమైన రంగులతో అలరారే మొక్కలు సాధారణంగా ఎక్కడో పర్వతాలపైన వాతావరణ ఒత్తిడులు ఎక్కువగా ఉండే చోటనే కనిపిస్తాయి. రంగురంగుల నాచు మొక్కలు, మెరిసిపోయే వివిధ వర్ణాల పూలు మాటిమాటికి సుడిగాలులు, తుఫానులు సంభవిస్తూ ఉండే కొండ కోణంలోనే పెరుగుతాయి. షెన్ బెటాజ్ అనే 10,000 అడుగుల ఎత్తు ఉన్న పర్వతం పైన నా జీవితంలో ఎన్నడూ చూడనన్ని రంగుల సమ్మేళనాన్ని చూశాను. ఒక పెద్ద బండరాయి అంతా పసుపు పచ్చని నాచుతో కప్పబడి ఉంది. అది సూర్యకాంతిలో బంగారం తాపడం చేసినట్టు మెరుస్తూ ఉంది. ఆ శిఖరాలపై ఎక్కడో మారుమూలన ప్రకృతి వైపరీత్యాలన్నిటికీ అందుబాటులో ఆ నాచు తన రంగుల వైభవాన్నంతటినీ ప్రదర్శించింది. ఈ వాక్యాలు రాస్తున్నప్పుడు నా ఎదుట 2 రకాల నాచు మొక్కలు ఉన్నాయి. ఒకటి ఆ పర్వతం పై నుండి తెచ్చినది, రెండవది స్కాట్లాండ్లోని ఒక కోట గోడపై మొలకెత్తిన నాచు. ఈ రెండింటి మధ్య రంగులు తేడా చూసేవాళ్లకు ఇటే అర్థమైపోతుంది. తుఫానులను ఎదుర్కొని కొండ శిఖరంపై పెరిగిన నాచు అతి కోమలమైన ఊదా రంగులో ఉండి తాకితే ఎంతో మృదువుగా తగులుతుంది. మెత్తని గాలిలో చల్లగా కురిసే వర్షంలో పెరిగిన పల్లపు ప్రదేశాల నాచు మొక్కైతే తుప్పు పట్టిన ఇనుము రంగులో అంటుకుంటే గరకుగా ఉంటుంది. శ్రమలను అనుభవించిన క్రైస్తవ జీవితం కూడా అంతే. తుఫానులకు గురై ఓదార్పుకు నోచుకోకుండా దేవుడు పంపిన అగ్ని పరీక్షలు పదే పదే ఒక వ్యక్తిని వేధిస్తే అతని వ్యక్తిత్వం స్వచ్ఛంగా, యథార్థంగా తయారవుతుంది. అతని జీవితానికి ఆ కష్టాలేవో వింత కాంతిని, ఆశీర్వాదాలను చేకూర్చి పెడతాయి. నా దీవెన గ్రంథంలో మొదట ఉంది ముందు తగిలిన గాయాల ప్రసక్తి. ఎంత లోతుగా ఉంటే అంత కృతజ్ఞుడని. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమేన్. ఆమేన్.